వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. సుమారు 5 ఏళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖలీద్ కు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని సంఘీభావం తెలపడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడాది డిసెంబర్లో అమెరికాలో ఖలీద్ తల్లిదండ్రులను కలిసినప్పుడు వారికి ఇచ్చిన చేతిరాత లేఖలో ఆ డెమోక్రట్ నాయకుడు మేము మీ గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ లేఖను ఖలీద్ భాగస్వామి బనో జోష్నా లహరి ఎక్స్లో పంచుకున్నారు. ప్రియమైన ఉమర్, చేదు భావనపై నీ మాటలను నేను తరచుగా గుర్తు చేసుకుంటున్నాను. అది మనల్ని ఆవరించకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో ఆలోచిస్తున్నాను. మీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమందరం మీ గురించి ఆలోచిస్తున్నామని మమ్దాని ఆ లేఖలో రాశారు. జైలులో ఉన్న ఉమర్ ఖలీద్ గురించి లేఖ రాయడం ద్వారా న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఇటువంటి ప్రయత్నాలను భారతదేశం సహించదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంతర్జాతీయ భారత వ్యతిరేక సంబంధాలకు తాజా రుజువుగా చూపుతూ రాహుల్ గాంధీ అమెరికా చట్టసభ్యురాలు జానిస్ మధ్య 2024లో జరిగిన సమావేశాన్ని బీజేపీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన ఖలీద్ కు బెయిల్ మంజూరు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరిన చట్టసభ్యులలో షాక్నోవి కూడా ఉన్నారు. ఇక బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి గాంధీతో పాటు షాక్లోవి ఇల్హాన్ ఉమర్తో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ అంతర్జాతీయ సంబంధాలు భారతదేశ ప్రతిష్టకు హాని కలిగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిసారి విదేశాలలో భారత వ్యతిరేక కథనం ప్రచారమైనప్పుడు నేపథ్యంలో ఒక పేరు పదే పదే వినిపిస్తుంది. అది రాహుల్ గాంధీ. భారతదేశాన్ని బలహీనపరచాలనుకునేవారు, దాని ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకునేవారు, దాని ఉగ్రవాద నిరోధక చట్టాలను నీరుగార్చాలనుకునేవారు అనివార్యంగా అతని చుట్టూనే గుమ్మిగూడుతున్నట్లు కనిపిస్తుందని బండారి ఎక్స్లో రాశారు. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి మామ్దినికి ఉన్న అర్హతను ప్రశ్నిస్తూ బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా కూడా న్యూయార్క్ నగర మేయర్ను ఇటువంటి ప్రయత్నాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. భారతదేశ సార్వభౌమాధికారానికి సవాల్ ఎదురైతే 140 కోట్ల మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏకమై నిలబడతారు అని స్పష్టం చేశారు. ఇక విశ్వ హిందూ పరిషత్ కూడా మామ్దానిని తీవ్రంగా విమర్శించింది. భారతదేశాన్ని విభజించాలని మాట్లాడే నేరస్తులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా మేయర్ ఖురాన్ను అవమానించారని ఆరోపించింది. ఖలీద్ అంతర్జాతీయ చట్టాన్ని గౌరవిస్తూ న్యాయమైన సకాలంలో విచారణ జరపాలని కోరుతూ అమెరికా శాసనసభ్యుల బృందం ఇటీవల అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వత్రాకు లేఖ రాసింది. వారి జోక్యం భారతదేశంలోని రాజకీయ శిబిరాల మధ్య కొత్త వివాదానికి దారితీసింది. విదేశాల నుంచి సమన్వయంతో లాబియింగ్ జరుగుతుందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ అల్లర్లలో తన ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఖలీద్ 2020లో అరెస్ట్ అయ్యాడు. గత నెలలో అతని సోదరి వివాహం కోసం డిసెంబర్ 16 నుంచి 29 వరకు ఢిల్లీ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే అదనపు సెషన్ జడ్జ్ సమీర్ భాష్పై డిసెంబర్ 29వ తేదీ సాయంత్రంలోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఖలీద్ని ఆదేశించారు. ఏదేమైనా చూశారు కదా, దేశ విద్రోహ శక్తులకు ఆజ్యం పోస్తూ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ దేశం గురించి తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఈ దేశాన్ని చీల్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారని రాహుల్ గాంధీ దాన్ని మానుకుంటే చాలా మంచిది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఆయనకు మానుకొనే సద్బుద్ధి వస్తుందా రాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రతిరోజు చెప్తున్నానండి. మన ఛానల్స్ అంటే మీ ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఈ మధ్య కామెంట్స్ చాలా తగ్గుతున్నాయి. ఇలా చేయడం ద్వారానే మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడటంలో మీరు మీ బాధ్యత అనుకొని మాకు సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.